డివిజన్ సురాం కాలనీ ఎన్టీఆర్ భవన్ లో ఈ రోజు కొంతమంది ట్రాన్స్జెండర్స్ కమిటీ జరిగింది. ఇందులో ఇంతకుముందే మన సురాం పిఎస్కెళ్ళి ఉద్యోగ పిఎస్కెళ్ళి మరి అధికారులు వచ్చేళ్ళారు. వీరికి కొన్ని గవర్నమెంట్ స్కీమ్ అందుతున్నాయి, అందట్లేదు. అదేవిధంగా ఇక్కడ ప్రజలు ఉన్నారు, ఒక అడిగి వేసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ వైలెన్స్ చాలా ఉందండి సురారం ఏరియాలో, ఐడిపిఎస్ ప్రాంతంలో. ముఖ్యంగా ఎవరైతే ఈ డ్రగ్ మాఫియా నడిపిస్తున్నారో వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ వాళ్ళు అటాక్ చేయడం, భిక్షాటనకి, సెక్సువల్ కేర్కి బలవంతంగా దాడులు చేయడము, వాళ్ళ దగ్గర నుంచి పైసలు, మొబైల్స్ గుంజుకోవడం కాకుండా వాళ్ళని రీసెంట్గా ఒక మా అమ్మాయిని వాళ్ళు కూడా చేయడం జరిగింది. అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము జరుపుకున్న మీటింగ్ ఏంటంటే మా వల్ల ప్రాబ్లమ్స్ ఆగకుండా మేము చూసుకుంటామని మేము గవర్నమెంట్కి మేము చెప్పుకుంటూ, అలానే మా మీద జరుగుతున్న దాడుల వల్ల, మా మీద జరుగుతున్న అటాక్స్ వల్ల అవన్నిటినీ మీరు దగ్గర తీసుకొని వాటిని మీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా సమాజంలో మనుషులమని మీరు గౌరవించి విలువిచ్చి మాకు అలానే ఎలాగైతే సమాజంలో మాకు ఆడవాళ్ళకి ఎలా విలువిస్తున్నారో మగవాళ్ళకి ఎలా విలువిస్తున్నారో మా హక్కులని మా అన్నిటినీ కూడా మాకు ఇవ్వమనేసి, మా రిజర్వేషన్స్ మాకు కావాలనేసి మేము కొట్లాడుకుంటూ మేము తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నాము. అలాగే ఎక్కడైతే బయట కూడా మేము ఇబ్బందులు పడుతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము. అవి మేము ఎవరికి చెప్పుకోవాలనేది తెలియక మా కమ్యూనిటీలో మేము బాధపడుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మేము ఎక్కడైనా రూమ్స్ రెంట్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఏ ఏరియానే కాదు, ఏ ఏరియాలో అయినా కానీ మేము రూమ్స్ రెంట్ తీసుకుంటే ఒక మగవాళ్ళకి ఒక ఆడవాళ్ళకి తక్కువగా 5,000కి ఇల్లు అయితే మాకు 10,000కి ఇచ్చుకుంటూ అలా డిమాండ్స్ చేసుకుంటూ మళ్ళీ మమ్మల్ని మా మీదకి అటాక్స్కి వచ్చినప్పుడు, మా ఇంట్ల నుంచి దాడిలకు వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఎంబడి టైం కూడా ఇవ్వకుండా రెంట్స్ని ఖాళీ చేయమని చెప్పేస్తే ఆన్ ది స్పాట్ మేము ఎక్కడికైనా వెళ్ళి బతకాలండి. మాకంటూ గవర్నమెంట్ ఒక ఇల్లు అనేది మాకు ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతామని అనుకుంటున్నాము. లోకల్లో కొంతమంది దాడులు చేసిన కంప్లీట్ చేస్తున్నారు. దానికి అంతా స్పందించారా, స్పందించలేరా? ఏదైనా వాళ్ళు దాడి చేసి మీ పైన ఇక్కడ సుధారంలో అందరిలాగానే మేమందరం కూడా ట్రాన్స్జెండర్ సమూహం ఇక్కడ పుత్తుల్లపూడి ఏరియాలో ఉంటున్నాము. మా వాళ్ళ మీద ఎవరైతే డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటున్నారో వాళ్ళు ఈజీ మనీ కోసము ట్రాన్స్జెండర్ పర్సన్స్ మీద దాడి చేయడం జరుగుతుంది. మేము చాలా సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు పట్టించుకున్నారు, కానీ వాళ్ళు లోపలికి వెళ్ళి మళ్ళీ యథావిధిగా బయటకు వచ్చి అటాక్స్ అనేవి చేయడం జరుగుతుంది. మా మీద చాలా అంటే చాలా, ఎలా అంటే కొంతమంది అబ్బాయిలు ప్రేమిస్తున్నామని చెప్పి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని దగ్గరికి తీసుకొని నిన్ను ప్రేమిస్తున్నాము, నీకు తోడుగా ఉంటాము అని డబ్బులు తీసుకొని, బంగారాలు తీసుకొని లాస్ట్కి నీకు పిల్లలు పుట్టారనే వంక మీద, లేకపోతే నిన్ను మా ఇంట్లో యాక్సెప్ట్ చెయ్యరు అని కొన్ని సంవత్సరాలు పూర్తిగా వాడుకున్న తర్వాత నీకు పిల్లలు పుట్టారని వదిలేయడం, మోసం చేయడం లాంటివి చాలా జరుగుతున్నాయి. దీనివల్ల మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చాలా బాధలో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడి వలస వెళ్ళిపోవడం లాంటివి కూడా దాడులు చాలా జరుగుతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అనకాపల్లిలో కూడా దీప అనే ట్రాన్స్జెండర్ని ఇలా లవ్లోకి దింపి చంపి, తనని క్రూరంగా చంపి తనను మోసం చేసి డబ్బు తీసుకొని, బంగారం తీసుకొని కూడా వెళ్ళిపోయారు. దీనికి మా డిమాండ్ ఏంటంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఎవరైనా వచ్చి ప్రేమ అనే పేరుతో మోసం చేసిన, లేకపోతే డబ్బులు గుంజుకొని వెళ్ళిపోయిన ఇలాంటి వాళ్ళకి, ఆడవాళ్ళకి ఎలాంటి చట్టాలు ఉన్నాయో మగవాళ్ళకి ఎలాంటి చట్టాలు ఉన్నాయో, ట్రాన్స్జెండర్ని చేయి వేసిన, మోసం చేసిన అలాంటి వాళ్ళకి కూడా ప్రత్యేక చట్టాలు తేవాలని నేను ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. అలాగే మాకు ఉండడానికి ఇల్లు ఇవ్వట్లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ట్రాఫిక్ వాలంటీర్స్ ఇవ్వడము, అలాగే క్లినిక్లు ఇవ్వడము మాకు సంతోషంగా ఉంది. అలాగే ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి లైవ్లీహుడ్ పరంగా, జాబ్స్ పరంగా, అలాగే ఉండడానికి ఇల్లులు కూడా ఇస్తే బాగుంటుందని కోరుతున్నాను. నేను సుధారం కాలనీలో కానీ చాలా అరాచకాలు ఎక్కువైపోయి మంచోడికి అదే పేరు వస్తుంది, చెడ్డోడికి అదే పేరు వస్తుంది. మంచిగా జీవించిన వాళ్ళది అదే అవుతుంది, చెడ్డగా జీవించిన వాళ్ళది అదే అవుతుంది. కానీ మేము చేసిన మంచి కాపాడతలేదు. ఎవరైనా ఒక వ్యక్తి చెడ్డగా చేస్తుంది, ఆ తప్పుతో మేము చాలా బాగా మేమే కుమిలిపోతున్నాము. ఏదైనా సరే
మాకు గవర్నమెంట్ ద్వారాగా మాకు ఇల్లులు కావాలి, రేషన్ కార్డులు కావాలి. మేము కూడా చాలా బాధలు పడతాము. ఒక పర్సన్ బతకాలంటే వాళ్ళకి 10,000 8,000 అయితే నడుస్తుంది. అది ఇల్లు కిరాయి తీసుకోవాలంటే మేము 15,000 10,000, డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే 15,000 కిరాయి చెప్తున్నారు. అలాగే మాకు ఇల్లు కావాలి. మాతో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగానే ఉంటున్నాము, కానీ ఎక్కడో ఒక చెడ్డ పురుగుని పట్టుకుని వాళ్ళు వచ్చి వీళ్ళంతా చెడ్డవాళ్ళే అన్నట్టే చూస్తున్నారు. అందరికీ ఆధారపడ్డారా మొత్తం పోలీసులు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎటువంటి దూషణ చేయడం కానీ లేదా ఈ ప్రొఫెషన్కి సంబంధించిన దాన్ని ఏదో డీగ్రేడ్ చేసి కొంత మాట్లాడటం కానీ మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయము. మిమ్మల్నే కాదు ఏ సబ్జెక్ట్లో కూడా ఇన్ కేసు అట్లాంటిది మీకు దృష్టిలో ఉన్నట్లయితే దాన్ని మా చూడకుండా ఎవరు ఉన్నా అలా మీకు వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించకుండా దాన్ని మేము అన్నిగా భావించకుండా నెక్స్ట్ టైం మా వాళ్ళకు కూడా మేము కౌన్సిల్ చేసుకుని దాన్ని ఎప్పుడైనా ట్రాన్స్జెండర్స్ వచ్చిన వాళ్ళతో కూడా నెక్స్ట్ మేమైనా ఇక్కడ ఎవరైనా కొంచెం ఈ గాంజా పెడ్లక్స్ ఎవరైనా మిమ్మల్ని బెదిరించడం కానీ